నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధి ఉన్నప్పటికీ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిందని కూడా అన్నారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోలు విడుదల చేయలేదని చంద్రబాబు అన్నారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ కూడా అదే చెప్పారు. అయితే అటు చంద్రబాబు నాయుడు, ఇటు సిద్ధార్థ్ కూడా పచ్చి అబద్ధాలే చెప్పారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏపీలో కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత సిద్ధార్థ్ ఎందుకు అబద్ధాలు చెప్పారన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయలేదన్నది తిరుగులేని అబద్ధం. గతంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేసింది. బీహార్ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. మరి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోకు ఎందుకు దూరంగా ఉంది అన్నది ప్రశ్న. దీని వెనుక ఏం జరిగిందన్నది కూడా మిస్టరీగానే మారింది. ఇతర రాష్ట్రాల్లో ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేయడమే కాదు, ఆంధ్రప్రదేశ్లోనూ ఉమ్మడి మేనిఫెస్టో కోసం బీజేపీ నేతలు కసరత్తులు చేశారన్నది వాస్తవం. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. ఏప్రిల్ 30న టీడీపీ, బీజేపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నామన్నారు. అంతేకాదు ఏప్రిల్ 9న ఓ ఆంగ్ల పత్రికలో ఓ వార్తా కథనం వచ్చింది. అందులో ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు చేర్చాలన్న దానిపై ఎన్డీఏ కసరత్తులు చేస్తోందని బీజేపీ నేతలు ప్రకటించారు. దీనికోసం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కోసం ఒక ఫోన్ నెంబర్ను కూడా విడుదల చేశారు. ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ఇక విశాఖ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అక్కడి స్థానిక సమస్యలు, ప్రజల ఆకాంక్షలు ఆధారంగా స్థానికంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి విశాఖ నార్త్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. చాలా వరకు అభిప్రాయాలు సేకరించారు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీ తరపున మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపైన చర్చ జరిగింది. అంతా సజావుగా జరుగుతోన్న సమయంలో హఠాత్తుగా బీజేపీ అగ్రనాయకత్వం ఉమ్మడి మేనిఫెస్టో నుండి దూరం జరగడమే శ్రేయస్కరమని భావించినట్లు బీజేపీ వర్గాలు గుసగుసలు వినబడుతున్నాయి. ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు టీడీపీ, జనసేనల మేనిఫెస్టోలను ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావని కుండ బద్దలుగొట్టేశారు. ఏపీ బీజేపీలో పురంధేశ్వరికి వ్యతిరేక వర్గ నేతలంతా కూడా ఈ మేనిఫెస్టోపై పెదవులు విరుస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల మేనిఫెస్టోను కొనసాగించడం ద్వారా విశ్వసనీయత సాధించారని ఆయన అన్నారు. దానర్థమేంటి? కూటమి మేనిఫెస్టో కన్నా బాగుందనే కదా అంటున్నారు విశ్లేషకులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల కోసం ఏటా 71,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పథకాలను ఉద్దేశించి గతంలో చంద్రబాబు నాయుడు ఇలా డబ్బులు పంచిపెడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని హెచ్చరించారు. వెనుజులా మాదిరిగా దివాలా తీస్తుందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1.65 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా. మరి ఇంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైకి అనకపోయినా బీజేపీలో చాలా మంది సీనియర్లు ఇదే భావనతో ఉన్నారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వంతోనూ వారు మాట్లాడినట్లు సమాచారం. అందుకే ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉండటమే బెటర్ అని కమలనాథులు భావించారేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.